దేవుని అల్వాల్లోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అల్వాల్ బ్రాహ్మణ మిత్ర మండల ఆధ్వర్యంలో లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, కుంకుమార్చన 200 మంది మహిళలతో లోక కళ్యాణం కోసం, ప్రపంచ శాంతి కోసం, సమస్త హైందవులందరూ ఏకతాటిపై ఉండడం కోసం, భారతీయత కోసం, భారతీయ సంస్కృతి నాగరికత ముద్రణ కోసం ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. హిందువులందరూ ఐకమత్యంతో మెలగాలని, జరుగుతున్న యుద్ధం ఆగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ మిత్ర మండలి సెక్రటరీ పుట్రేవు శారద, ట్రెబా కుమారి, పద్మజ, లక్ష్మి, అర్జున్, సునీత, గొట్టెమొక్కల జ్యోతి, గీతా, శాస్త్రుల రఘురామ శర్మ, గొట్టెమొక్కల శ్రీనివాస్ గౌడ్, భూమయ్య, భోగ విష్ణు, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ కార్యక్రమం అందరూ సుఖ సంతోషాలతో, అమ్మవారి దయ వల్ల అందరూ ఆరోగ్యం, అందరికీ ముఖ్యంగా ఈ కాలంలో కావాల్సింది ఆరోగ్యం, మనశ్శాంతి అందరికీ కావాలి. సో ఈ చేపట్టిన కార్యక్రమం చాలా ఎంతో సంతృప్తిగా, చాలా చక్కగా ఎక్కువ సంఖ్యలో స్త్రీలందరూ పాల్గొని, మగవాళ్ళు కూడా ఇద్దరూ వచ్చి చక్కగా అమ్మవారి పూజ చేసుకొని వాళ్ళ కటాక్షాలు తప్పకుండా అందరికీ కలగాలని ఆశిస్తాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ. బ్రాహ్మణ మిత్ర మండలి సైడ్ నుంచి మేము ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రోగ్రాం, ముగ్గుల పోటీయో కుంకుమార్చన చేస్తుంటాము. ఈ సంవత్సరం కూడా కుంకుమార్చన, లక్ష కుంకుమార్చన చేయడం జరిగింది. చాలామంది, ఒక 200 మంది జనాలు వచ్చారు. ఇవాళ మేము అనుకోలేదు ఇంత గ్రాండ్గా అవుతుందని, బట్ చాలా గ్రాండ్గా అవుతుంది. ఇది మన కోసం కాదు, మన ప్రజలు, హిందూస్ అందరూ ఒక చోట ఐక్యమత్యంగా ఉండాలని అక్క చెల్లెలందరినీ పిలిచి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అలానే మనకు జరిగే యుద్ధాలు అవన్నీ కూడా అమ్మ దయ వల్ల అవన్నీ ఆగిపోయి మనందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మన మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు. కోటి కుంకుమార్చన చేస్తున్నారు, లోక కళ్యాణార్థం చేస్తున్నారు. చాలా సంతోషం. మనమే మన హిందూ ధర్మం ఏం చేస్తే సమస్త లోకా సుఖినో భవంతు ఓహో అని చెప్పి అందరూ ప్రపంచం మొత్తం శాంతి ఉండాలని కోరుకుంటాం. అదేవిధంగా రకరకాల పూజలు చేస్తుంటాం. మొన్న ప్రయాగ్రాజ్కు కుంభమేళకు 65 కోట్ల మంది వెళ్ళారు. మొన్న ముక్కోటి ఏకాదశికి తిరుపతికి 35 లక్షల కంటే ఎక్కువ మంది దర్శనానికి వెళ్ళిండ్రు. ప్రతి చోట నిన్న 2 రోజుల క్రితము శ్రీరామనవమి సందర్భంగా దేశం మొత్తం మీద 10 కోట్ల కంటే ఎక్కువ మంది కళ్యాణము, శ్రీ సీతారామ కళ్యాణం చేసిన లోకం అందరూ ప్రపంచం మొత్తము శాంతిగా ఉండాలని మేమేం కోరుకుంటున్నామంటే ఆ శాంతి కోరుకుంటున్నాం. కానీ మన దేశం మీద, ధర్మం మీద, గుళ్ళ మీద, హిందువుల మీద దాడులు జరిగితే కూడా ఇదే విధంగా బయట రావాలి. ఒట్టి పూజలు చేస్తే లాభం లేదు. గుళ్ళు కొట్టేస్తున్నారు, హిందువులు దాడులు చేస్తున్నారు. ఒక చిన్న విషయానికి తరుణ్ ఢిల్లీలో రంగు పడ్డదని చంపేది. ఆ విధంగా కాకుండా ఐక్యత, హిందువుల ఐక్యత కావాలి, పూజలు చేయాలి. శ్రీ మహారాజ్ఞై నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఈరోజు అల్వాల బ్రాహ్మణ మిత్రమండలి పక్షాన సుమారుగా 150 నుండి 200 మంది వరకు లలితా సహస్రనామ, విష్ణు సహస్రనామ పారాయణాలు, లోక కళ్యాణం కోసం, ప్రపంచ శాంతి కోసం, దుర్భిక్షములన్నీ కూడా నివారించడం కోసం, సమస్త హైందవులందరూ ఏకతాటిపై ఉండడం కోసం, భారతీయత కోసం, భారతీయ సంస్కృతి నాగరికతల ఉద్ధరణ కోసం ఈనాడు మా మహిళలందరూ కూడా నడుము కట్టి ఈ గొప్పనైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అల్వాల్లో నిర్వహించడానికి పూనుకొన్నారంటే ఇది ఒక చైతన్య స్రవంతి. ఇదే విధంగా మున్ముందు కూడా
అనేకమైనటువంటి కార్యక్రమాల చేత మహిళామణుల్లో ఒక రకమైనటువంటి హైందవ చైతన్యాన్ని, భారతీయ సంస్కృతి నాగరికతల పట్ల ఒక విశ్వాసాన్ని పెంపొందించడం కోసం మా వాళ్ళందరూ కూడా అలా ప్రయత్నం చేస్తారని, చేయాలని, అంతేకాదు ఈనాటి ఈ కార్యక్రమంతో ఆగకుండా అతి కొద్ది సమీప రోజుల్లో ఈ అల్వాల్లో మా నాయకులందరి కృష్ణమూర్తి, శ్రీనివాస్ గౌడ్ మొదలైనటువంటి మా మిత్రమండలి శారద మొదలైనటువంటి వాళ్ళందరి సహాయ సహకారాలతోటి 5,000 మందితో ఇదే అల్వాల్లో మనం లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం అతి కొద్ది రోజుల్లో మనం జరుపుకుంటామని ఇప్పుడే ఇంతకుముందు విష్ణుమూర్తి గారు ఏమన్నారంటే, హైందవ సంస్కృతి కాపాడుకోవడం కోసం పూజలు మాత్రమే చేస్తే లాభం లేదు అని అన్నారు. పూజ